माता की भारत माता की वंदे वंदे हमारा वीरुలకు जोहार स्वतंत्र समर योधुలకు भगत सिंह नेडू भगत सिंह భారత దేశానికి స్వతంత్రం రావడం కోసం గాను అతి చిన్న వయసులోనే స్వతంత్ర సమరయోధంలో పాల్గొని బ్రిటిషు పాలన నుంచి స్వతంత్రం రావడం కోసం గాను తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశం కోసం తను ప్రాణాలు ఇవ్వడానికి ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. స్వార్థం చాలా మందిలో ఉంటుంది. ఒక ప్రాణాన్ని వదలడం అంటే ప్రాణం అందరు కూడా ఎవరు ప్రాణాలు వదలాలన్నా కూడా భయపడతారు. దేశ ప్రజలే నాకు ముఖ్యం, నా ప్రాణం లెక్క కాదు, దేశ ప్రజల కోసం ప్రాణం త్యాగం చేయడం ఆయన గొప్ప మహానుభావుడు. చిన్న వయసులోనే ఆయన బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టే విధానాన్ని చూసి ఆయన వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న తీరును చూసి బ్రిటిష్ వాళ్ళు ఈయన ఇంకా ఎక్కువ రోజులుంటే ముప్పని ఆలోచించి భగత్ సింగ్ను మార్చి 23 తారీఖున ఉరి తీయడం జరిగింది. చాలా గొప్ప మహానుభావుడు. నేడు మనము స్వాతంత్ర్యం అనుభవిస్తున్నామంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే, మనము మన దేశానికి మనల్ని మనం పాలించుకుంటున్నాం అనంటే అలాంటి ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేడు మనము అనుభవిస్తున్నటువంటి స్వతంత్ర భారతదేశం. అలాంటి గొప్ప మహానుభావులను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మన భారతదేశ చరిత్ర ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళందరినీ మర్చిపోవద్దు. అలాంటి గొప్ప మహానుభావులు చరిత్ర పుటలో నిలిచిపోయినరు. మనవంతుగా కూడా మన దేశం కోసం కానీ మన కాలనీ కోసం కానీ స్వార్థాన్ని వీడి మన అందరం కూడా కలిసికట్టుగా ఉండి సమిష్టిగా ఉంటేనే పరాయి దేశస్తులు మన దేశానికి రాకుండా ఉంటారు. పరాయి దేశస్తులు మన దేశానికి వచ్చిందంటే మన దేశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. మన స్వతంత్రాన్ని మన దేశాన్ని మనమే పాలించుకోవాలంటే అందరం కూడా ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్ళాలి. మరొకసారి పేరున ప్రతి ఒక్కరికి అమరవీరులందరికీ కూడా అమరవీరులకు వందే వందే భగత్ సింగ్ ధన్యవాదాలు.